తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ గతంలో పాలన సాగించిన మంత్రులను వదిలిపెట్టడం లేదా? వారిని టార్గెట్ చేస్తూ వారి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే ప్లాన్లో రేవంత్ సర్కార్ ఉందా? మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి ఏం షాక్ ఇచ్చాడు? రేవంత్ రెడ్డి చేతిలో మల్లారెడ్డి పని అయిపోతుందా? మల్లారెడ్డి చేసిన తప్పేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కొనసాగిన వారు చేసిన అవినీతి అక్రమాలను గుర్తుపెట్టుకొని మరీ టార్గెట్ చేస్తూ వారికి వరుస షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తన కళాశాలలకు రోడ్డు వేసుకోవడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇదే విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి పదే పదే మల్లారెడ్డి విషయంలో పేర్కొని అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డిని టార్గెట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మంత్రి మల్లారెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇక తాజాగా అధికారంలోకి రేవంత్ రెడ్డి రావడంతో అక్రమాలను వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేస్తూ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో మంత్రి మల్లారెడ్డి ఆక్రమించిన కళాశాల కోసం నిర్మాణం చేసిన రోడ్డును నేడు అధికారులు తొలగించారు. అప్పుడు మొత్తం 2500 గజాల భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి ఆక్రమించుకున్న భూమి వ్యవహారం మరొకమారు తెర మీదికి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. మల్లారెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.